ఆల్, లెట్స్ మేక్ ఈజియెస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్. ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో కాజు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ చిన్న పీసెస్గా కట్ చేసుకున్న చికెన్ని కూడా వేసి ఫ్రై చేసుకొని అందులోనే మిర్చి అండ్ 1 ఎగ్ వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మన దగ్గర ఉన్న మసాలాలన్నీ వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకేంటి, కావాల్సిన రైస్ వేసుకొని అజినోమోటో కొంచెం అండ్ సాల్ట్ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న కాజును కూడా వేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే యమ్మీయెస్ట్ చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ. ఇట్స్ టేస్టింగ్ టైం. చూస్తుంటేనే నోరైతే ఊరుతుంది. మీకు ఎలా ఉంది? నచ్చితే కమెంట్ చేయండి. నాకైతే టేస్ట్ మామూలుగా నచ్చలేదు, చాలా చాలా యమ్మీగా ఉంది. తింటూ ఉంటేనే చికెన్ పీస్ అయితే స్మూత్గా చాలా బాగుంది జ్యూసీగా. ఇంకా కాజు పెట్టుకొని నోట్లో తింటుంటుంటే ఆహా అద్భుతం. నేనైతే ఫుల్ సాటిస్ఫై. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Prasanna's World. Bye bye.